తాను అవినీతి చేసి ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్లు నిరూపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కొరకు కుటుంబంతో రావడం జరిగింది. చాలా బాగా దర్శన భాగ్యం కలిగింది స్వామివారిది. స్వామివారి ఆశీస్సులతోటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఒకరినొకరు తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎప్పటికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థించి, తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని. బీఆర్ఎస్ అనే పార్టీ అనేది కేవలం తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది అన్న సంగతి మునుగోడు నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో తెలిసిపోయింది. కేసీఆర్ గారికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక కౌరవ సైన్యం వచ్చి ఒక ప్రతి గ్రామానికో మంత్రి ఎమ్మెల్యే ఉండి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా గెలిచిన విషయం ఆయనకు తెలుసు. అందుకనే ప్రజల పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు ఈసారి ఎన్నికల్లో నాకు టీఆర్ఎస్ పార్టీ మీద పోతే నాకు ఓటేయరని ఒక బీఆర్ఎస్ అనే కొత్త